హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. మనతో పాటు ఇప్పుడు రామ్ ఆచంట గారు, గోపి ఆచంట గారు ఉన్నారు, ద ప్రొడ్యూసర్స్ అండ్ బ్రదర్స్. హలో అండి. మీరు వన్ ఆఫ్ ద అర్లీ మూవర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక యుఎస్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దెన్ తెలుగులో మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది మీరు అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్. యూఆర్ ద మీరు ముగ్గురు ఇనీషియల్గా ఈ ప్యాటర్న్ ఒకటి సెట్ చేశారు. దాని తర్వాత చాలా మంది వచ్చారు, ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఇట్స్ బీన్ లైక్ 15 years. 2011 ఫస్ట్ ఫిల్మ్ మీది. 10 నమో వెంకటేశ. 15 years. ఇప్పుడు అఖండ 2 వస్తుంది. అఖండ 2 ప్రాజెక్ట్ ఎలా మెటీరియలైజ్ అయింది? లెజెండ్ టైం నుంచే వీ ఆల్వేస్ వాంటెడ్ ది కాంబినేషన్ అగైన్. ఏది మన బాలయ్య బాబు బోయపాటి అని చెప్పేసి అనేది వాళ్ళిద్దరిది మళ్ళా చేయాలి అని చెప్పేసి అనేది. ఎందుకంటే సింహ చూసిన దగ్గర నుంచే మరి ఈ కాంబినేషన్లో సినిమా కావాలి అనేది అంత గట్టిగా, అంటే బాలయ్య బాబుని అబ్బాయి ఏం చూపించాడు అని చెప్పేసి అనేది ఫీలింగ్ ఉంటుంది చూసారా. ఒక అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ వెన్ ఐ వాచ్ దట్ ఫిలిం, అంటే బాలయ్య బాబుని ఇట్లా కూడా చూపించవచ్చు అని చెప్పేసి అనేది. అది నెక్స్ట్ ఎప్పుడైతే మనం మూవీస్లోకి వచ్చామో కంపల్సరీ ఆ కాంబినేషన్ చేయాలి అనే దీంట్లో ప్రయత్నాలు చేస్తా. అట్లా లెజెండ్ ఇదేంది, లెజెండ్ కథ విన్నప్పుడే ఇది ఎదిరిపోయిందని చెప్పేసి అనుకున్నాం. అందుకంటే బెటర్గానే డెలివరీ అయింది. ఈ కాంబినేషన్లో మళ్ళీ సినిమా చేయాలి అని చెప్పేసి అనేది ఈవెన్ అక్కడ కూడా అనుకున్నాం. బట్ ఫర్ సమ్ రీజన్స్ ఆ టైంలో అవ్వలేదు. ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి లెజెండ్ నుంచి నడుస్తూనే ఉంది. కాబట్టి ఈవెన్ అఖండ టైం నుంచి కూడా మళ్ళీ ఇదే కాంబినేషన్ నెక్స్ట్ అనేది. వీ డింట్ నో దట్ ఇట్స్ గోయింగ్ టు బి అఖండ 2, బట్ వీ వాంటెడ్ దట్ కాంబినేషన్ అగైన్. అదే అఖండ 2 అయింది అంతే. మధ్యలో రకరకాలుగా సోషల్ సబ్జెక్టు ఇది అని చెప్పేసి ఎలక్షన్స్ కన్ఫ్యూజన్లో ముందరికి వస్తుంది అనుకోలుతుంది అది అంటూ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్లో అది బికాజ్ ఈ మన కాంబినేషన్లో సేమ్ బ్యానరు సేమ్ వీటిలో అంతకుముందు కూడా లెజెండ్ కేమ్ జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్, రైట్. సో అదే సెంటిమెంట్ ఫాలో అవుదాం అని చెప్పేసి అనే ఒక దీంట్లో ప్రయత్నం జరిగింది. కానీ బట్ సమ్హౌ టైం సరిపోదేమో అనుకునే ఓ ఫీలింగ్, అన్సర్టనిటీ. గోపి ఇంతగా అన్నట్టు ఎలక్షన్ ముందుకు రావచ్చు, లేదు ఓ 10 రోజులు వర్షం పడిందంటే మొత్తం అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక అందుకని అది ఆ ప్రెషర్ వద్దు. ఒకవేళ పొరపాటునది ఎలక్షన్ టైంకి రాలేకపోతే దట్ సబ్జెక్ట్ వోంట్ సూట్ ఫర్ ఎనీ అదర్ టైం. సో అట్లాంటిలో ఇట్ హ్యాపెండ్ దట్ అక్కడ. ఇప్పుడు మహేష్ బాబు గారి టైంలో కెరీర్ హైయెస్ట్ దూకుడు, ఆ టైంలో దూకుడు మీరు ప్రొడ్యూస్ చేశారు. అలాగే లెజెండ్ వాజ్ ద హైయెస్ట్ ఇన్ కెరీర్ ఆఫ్ బాలకృష్ణ గారు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు అఖండ 2 అనేది సీక్వెల్ అడ్వాంటేజ్ అనేది చాలా పెద్దది. అండ్ అఖండ కంటెంట్తో పోలిస్తే ఆ గెటప్ అదంతా ఫెమిలియారిటీ ఉంటుంది. సో పీపుల్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది. రిలీజియస్ ధర్మాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఎంటర్టైనింగ్గా తీయటం అనేది కత్తి మీద సాంగ్ లాంటిది. బట్ ట్రైలర్స్లో చాలా ఎఫెక్టివ్గా చూపించారు బోయపాటి గారు. సో ఈ ఫిల్మ్ మీద మీ బిజినెస్ వైజ్ వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? బిజినెస్ వైజ్ అంటే ఆల్రెడీ అయిపోయింది కదా. సో ఇక ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. మనం ముందు అనుకున్నప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగానే అయిపోయింది. సో దేర్ వాజ్ ఇట్ ఎనీ దాన్ని ఏమంటాం అపోజిషన్ ఏం లేదు. అంటే ఈ రేట్ కాదు ఆ రేట్ ఇవ్వండి లేకపోతే ఇంకోటి అనేది. అంటే ఆడియన్స్ ఏ రేంజ్ లో హిట్ చేస్తారనేది అంతే. అవును అవును. అఖండ December 5 అనుకుంటా కదా. December 2nd ఇది ఫస్ట్ సెకండ్ అనుకుంటా. సెకండ్ ఇది December సేమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ December. అది కూడా సెంటిమెంట్ కొంచెం సెంటిమెంట్ ప్లస్ ఓకే. అసలు వేరే సినిమాలు ఏమీ లేకపోవడం. సో అంటే డిసెంబర్లో పెద్ద పెద్ద హిట్స్ వచ్చినాయి. అఖండ, పుష్ప, దెన్ యానిమల్. ఎస్ అవును, అన్ని మాస్ హిట్స్ వచ్చినాయి డిసెంబర్. జనరల్ గా ఇనిషియల్లీ ఇట్ వాస్ సపోజ్ టు బి ఎ వీక్ పోస్ట్ కోవిడ్ ఎవ్రీథింగ్ చేంజ్. మీరు బయటకు కనిపించారు, ప్రాబ్లీ ఫస్ట్ టైం మీరు బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. చాలా బిహైండ్ ద సీన్స్ ఉండేసి చేస్తుంటారు.
బయటికి కాదు, మేము ఇంకా ఆఫీస్లోనే ఇస్తున్నాం అదే ఇంటర్వ్యూ. అదే ఐ మీన్ మీడియా ముందుకి రావటం అనేది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ షో బిజ్ ఇండస్ట్రీ కదా, మీరు అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు కూడా ఇవ్వకూడదు ఇంటర్వ్యూ మామూలుగా అయితే, బట్ కొన్ని ఇక అనివార్య కారణాలు అంటారు చూసారు, మరీ మబ్బుగా ఇక రావటమే తప్పితే లేకపోతే ఇది కూడా ముందు ప్లాన్లు లేదు అసలు. ఇక ఇది అప్పటికప్పుడు అనుకున్న ఇన్స్టెంట్ డెసిషన్ అనుకోండి ఇక అంతే. షో బిజ్ అంటే ఏదైనా ఎవెన్చువల్గా సినిమానే ముందు ఉండాలి, మనం వెనక మనం ఉండాలి బ్యానర్ నాట్ ద నేమ్స్. నాకు ఎప్పుడు 14 రీల్స్ అనేదే కనపడాలి తప్పితే ఇక్కడ రామాచంట గోపి ఆచంట అనేది అసలు నాకు ఇష్టం కూడా ఉండదు. ఎవడని చెప్తే అరే 14 రీల్స్ అనే మాట అంటే బాగుంటుంది, కానీ రామాచంట అంటే అసలు నాకు దట్ డజంట్ మేక్ సెన్స్. ఇప్పుడు మీ కెరీర్లో వన్ నేనొక్కడినే మంచి సినిమా, కానీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. దానివల్ల మీకేమన్నా మైండ్ సెట్ కానీ ద వే యూ లుక్ ఎట్ ఫిలిమ్స్, మీరు ఫిలిమ్స్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ చూసుకుంటారు కదా, అవేమన్నా మార్పు ఏమైనా వచ్చింది దానివల్ల? జాగ్రత్త పెరిగింది. అంటే బడ్జెట్ అనేది చాలా ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ సినిమా నేర్పించింది. అంటే అసలు ముందర కూడా తెలుసు, కానీ యూ లెర్న్ అంటారు కదా, సో యూ లెర్న్ బై యువర్ ఓన్ మిస్టేక్స్. సో బడ్జెట్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది మిస్టేక్స్, అది మరీ కొద్దిగా కాస్ట్లీ మిస్టేక్. సో అందుకని కొద్దిగా ఎక్కువ నేర్చుకున్నాం. రైట్. అంటే ఆ ఫిల్మ్ తర్వాత సుకుమార్ గారు హీస్ గాన్ కంప్లీట్లీ కమర్షియల్, మంచి పెద్ద హిట్స్ ఇచ్చేసారు. ఆయన్ని యాక్చువల్గా కమర్షియల్ డైరెక్టర్ గా చేసింది ఆ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ ముందు డైరెక్టర్ నుంచి ఉంది, ఆ యాంగిల్ ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఈవెన్ ఐ డోంట్ థింక్ ఆయన ఫస్ట్ సినిమా ఈజ్ ఆల్సో కమర్షియల్. ఆర్య తర్వాత జగడం ఈజ్ ఆల్సో కమర్షియల్. ఓ రకంగా 100% లవ్ ఈజ్ ఆల్సో ఎంటర్టైనింగ్. సో కమర్షియల్ ఫార్మాట్కి దూరంగా వెళ్ళి చేసినట్టు ఏమనిపించేది కాదు, బట్ దాన్ని నీట్గా ప్రజెంట్ చేసేవాడు. అంటే వేర్ దట్ సుకుస్ టచ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ ఫిలిం. ఇది మరీ క్లాస్ అయిపోయింది. క్లాస్ అనుకుని చేయలేదు, బట్ అది అట్లా అయిపోయింది. అంటే ఎప్పుడైతే హీరోకి ఆ చిన్న ప్రాబ్లం అనగానే అది తలకుండా ఇంకో డైమెన్షన్లోకి వెళ్ళింది. డైజెస్ట్ చేసుకోవడం కొద్దిగా కష్టమైంది. ఆఫ్టర్ 10 years ఇప్పుడు రిలీజ్ అయ్యింటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. ఇప్పుడైనా కూడా ఇది కదా, లేకపోతే మినిమం హింట్ ఆడియన్స్కి ఇవ్వకుండా మనం దాన్ని అదే జేమ్స్ బాండ్ లేకపోతే బాండ్ సిరీస్ అని చెప్పేసి అనుకుని దాన్ని సినిమా రిలీజ్ చేస్తే I think the result wrong will expectations. be, wrong expectations you shouldn't create. మనం దాన్ని ఒక హాలీవుడ్ లెవెల్లో కైండ్ ఆఫ్ యాక్షన్ ఫిలిం అనే ప్రొజెక్షనే కనిపిస్తూ ఉంది ఆడియన్స్కి, ఏది ఆర్ ఫ్యాన్స్కి. బేసిక్గా మీరు అసలు ఆడియన్స్ దాకా వదిలిపెట్టండి, అసలు ముందు ఫ్యాన్సే దాన్ని అమ్మ ఏంద్రబాబు ఈ సినిమా మేము అసలు ఇట్లా ఊహించలేదు అనేది అసలు ఫస్ట్ ఫ్యాన్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది, ఏది బెనిఫిట్ షోస్ నుంచే. సో ఇక అది దట్ రిఫ్లెక్టెడ్ ఆన్ ది కామన్ ఆడియన్స్ ఆల్సో. బట్ తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళినాళ్ళు ఎందుకని ఇట్లా అన్నారు, బాగానే ఉంది కదా, బాగుంది కదా, బ్రహ్మాండంగా ఉంది కదా అన్నారు. బట్ బై దట్ టైం ద టైం వాజ్ టూ లేట్. అది సో ఇప్పుడైనా కానీ నేను అనుకునేది సినిమా ఇది అనేదే చెప్పాలి. ట్రైలర్లో అది రిఫ్లెక్ట్ చేసి పెట్టి ఉండాలి. అంటే బాగుండేదని ఇప్పుడు అనుకుంటాం కాదు, అప్పుడు కూడా డిస్కషన్ నడిచింది కాబట్టి. లేదండి కొద్దిగా హింట్ అన్నా ఇవ్వాలి అని చెప్పేసి అనే డిస్కషన్ నడిచింది కాబట్టి మనం మాట్లాడుకున్నాం. అసలు నడవకపోతే ఈ డిస్కషన్ కూడా ఉండేది కాదు. బట్ స్టిల్ ఇట్స్ అగైన్ హైపోథెటికల్. ఇది వీ డోంట్ నో. ఇప్పుడు అది ఇచ్చుంటే సినిమా ఆడేదా అంటే చెప్పలేం కదా. అట్లీస్ట్ మనకేంటంటే ఆడియన్స్ ప్రిపేర్ అయిపోయి ఉండేవాళ్ళు కదా అనేది మన ఫీలింగ్. బట్ యూ లర్న్. ఇంకోటి పోస్ట్ కోవిడ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ బాగా వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం కమర్షియల్ సినిమాలు కూడా పెద్ద హిట్లు అవుతున్నాయి. ఈవెంట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఫిల్మ్స్ లాగా అదే లైక్ దిస్ అఖండ 2 లాంటివి. మీరు 2 టైప్స్ చేస్తున్నారు, కంటెంట్ డ్రివెన్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఈవెంట్ ఫిల్మ్స్ చేస్తున్నారు. సో ఏది మీకు యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఏది కష్టం, ఏది ఈజీ?
ఈజీ అనేది ఏమున్నది, ఎండ్ ఆఫ్ ద డే మనకు కిక్ ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. ఆ కిక్ అనేది ఆ సినిమా సక్సెస్ని బట్టే ఉంటుంది. ఆ సక్సెస్ నుంచి వచ్చేదే మనకి బాగుంటుంది, లేకపోతే పడే కష్టం రెండింటికి ఒకటే ఉంటుంది. అంటే అది చిన్న సినిమా, మిడ్ సినిమా, పెద్ద సినిమా, ఓన్లీ బడ్జెట్ల పరంగా మనం మాట్లాడుకుంటామే తప్పితే కష్టం అన్నిటికీ ఒకటే. అదే 100 మంది జనాలు ఉంటారు, పెద్ద సినిమా అంటే కనుక 200 ఉంటారు యూనిట్, అంతేగాని రెస్ట్ ఆఫ్ ది అదర్ థింగ్స్ డజంట్ చేంజ్ ఎట్ ఆల్. సక్సెస్ ఓన్లీ డిఫైన్స్. చెప్పే కదా, ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆ కిక్కే ఇంపార్టెంట్ అండి. అది అది మనం చేసే చిన్న సినిమా ఇస్తుందా, పెద్ద సినిమా ఇస్తుందా, అల్టిమేట్గా అదే రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. ఇంకోటి ఈ మధ్య లాస్ట్ 4 yearsలో ఎస్పెషల్లీ Q&A సెషన్స్ ఒకటి వచ్చేసేసి ప్రొడ్యూసర్స్ వైరల్ అవటం స్టార్ట్ చేశారు. వెదర్ ఇట్ హెల్ప్స్ ద మూవీ ఆర్ నాట్, అదొక ట్రెండ్ స్టార్ట్ అయింది. బజ్ అంటే ఓకే, ఇది మాట్లాడారు ఏంట్లో దేనికి సంబంధించి కాంట్రవర్సీలు మాట్లాడటం, సెన్సేషనలిజం. కాంట్రవర్సీలు మీలాంటి వాళ్ళు అడగడం మూలన కదా, చెప్పేవాళ్ళ మూలన ఎందుకు వస్తుంది? మీరు అట్లాంటివి అడుగుతున్నారు కాబట్టి చెప్పేవాళ్ళు చెప్తున్నారు, అంతే కదా. మీరంటే నాట్ యూ, అంటే జర్నలిస్ట్ అంటే ఎలా తయారైందంటే వాళ్ళే అడిగించుకునే రేంజ్ లో వెళ్ళిపోయింది. అవన్నీ మాకు తెలియదు, మాకు అసలు అంత అంటే వైరల్ అవ్వడం కోసం అంటే ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ హెల్పింగ్ ద హెల్ప్ అంటే మూవీకి సంబంధించి అరే మీరు ఇట్లాంటి ప్రశ్న మర్చిపోతారేమో మీరు అడగండి అంటాం వేరు, బట్ దాన్ని కాంట్రవర్సీ చేద్దాం అనుకుని అడిగే ప్రశ్నలు అంటే మరి కాంట్రవర్సీ క్రియేట్ చేయటం, లేదంటే సింపతి క్రియేట్ చేయటం, ఇది చాలా నాకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆబ్వియస్గా మీరు అన్నట్టు అర్థమైపోతూ ఉంటుంది, ఇదేదో సింపతి ఫ్యాక్ట్ కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. 2 రోజుల్లో రిలీజ్ అంటే ఏదో ఒకటి ఛాలెంజ్లు చేయటం. ఆబ్వియస్లీ ఇప్పుడున్న టైంలో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు రిలీజ్ ఎ ఫిలిం, అంటే ఎస్పెషలీ చిన్న సినిమాలు. సో ప్రయత్నించడంలో ఆడియన్స్ని నాదొక సినిమా ఉంది అని వాళ్ళకి రీచ్ అయ్యేలాగా ఎలా చేస్తే బాగుంటుంది అని అనుకుని ప్రయత్నించడంలో తప్పలేదు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ డజంట్ హర్ట్ సమ్వన్, అంతవరకు తప్పలేదు. మీరు 14 reels బ్యానర్ పెట్టినప్పుడు వాట్ డస్ 14 అనేది నెంబర్ ఆఫ్ రీల్సా లేదంటే నెంబర్ ఆఫ్ రీల్సే? అప్పుడు మన చిన్నప్పుడు చూస్తే ఎక్కువ సినిమాలు 14 రీల్స్ ఉండేవి, ఎక్కువ సినిమాలు ప్రాపర్ లెంత్ లాగా అట్లా ఉండేవి. కానీ బట్ మొరారి కాదు, అంతకు ముందర బ్లాక్ అండ్ వైట్ అప్పటి నుంచే ఎక్కువ సినిమాలు 14 రీల్స్ ఉండేవి. సో అందుకని 14 రీల్స్ అని పెడదాం అని అనుకోవటం అంతే. రైట్. అంటే మీరు ఆ ట్రెండ్ స్టార్ట్ చేశారు, తర్వాత నవీన్ అర్నేని, మైత్రి మూవీస్ కానీ లేదంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి ఎస్టాబ్లిష్ చేశారు పెద్ద బ్యానర్స్. సో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే కొత్త ప్రొడ్యూసర్లు వస్తున్నారు, మంచిదే కదండి. అంటే మనం ఇప్పుడు సార్ చాలామంది ఏమంటారు, అరే కళామందరికి మన సేవ మనం చేసాం అనుకుంటారు కదా, అట్లా ఓకే మనకి తెలవదు. ఇఫ్ రియల్లీ ఇఫ్ వీ వర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఫ్యూ ఆఫ్ దెమ్ టు కమ్, ఓకే మనం చేయాల్సిన పని మనం చేసామని అనుకుంటాం, అంతే కదా. వాళ్ళు చూసి ఇంకొంతమంది వస్తారు, అదే అదే ఇట్స్ ట్రెండ్ అనేది. అంతే కదా, లక్ అనేది ఇట్ ప్లేస్ ఎ బిగ్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఇన్ ఫిలిమ్స్ లక్ ఈజ్ ఏ ప్లేస్ ఎ మేజర్. అంటే మీరు యు ఆర్ వెరీ ఆనెస్ట్ పీపుల్, అట్ ది సేమ్ టైం నాన్ మ్యానిపులేటివ్ ప్రొడ్యూసర్స్, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత మంచిగా ఉండటం కూడా కష్టం కదా. ఐ మీన్ ఇట్స్ ఎ డిసడ్వాంటేజ్ కదా. అట్లా ఏం లేదు, మంచితనం అంటే అట్లా కాదుగా. ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చెడ్డాళ్ళని ఎట్లా అంటారు? కాదు కదా, లేదు, మ్యానిపులేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎగ్జాంపుల్స్ ఏదో ఒకటి అర్థం అవడానికి నేనేది ఎట్లా అని. అది అంటే హౌ టు గెట్ డైరెక్టర్స్ డేట్స్ కానీ, హీరో డేట్స్ కానీ, హౌ టు సెట్ ద ప్రాజెక్ట్స్ ఇవ్వంటారా? అది మ్యానిపులేటివ్ అంటే అదొక ఆర్ట్ అంతే. ఆర్ట్ మరి మనకు ఉందో లేదో అని మనం అనుకోవాలంతే. అంటే నేను ఒకటి సినిమా
సక్సెస్ ఏనండి ఎప్పుడైనా. ఆ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పనులు ఈజీగా జరిగిపోతాయి. రైట్. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఇప్పుడు మనమే చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఒక హీరోయిన్ సినిమా పోయిందంటే వాళ్ళకి సంబంధం ఉండదు, కానీ ఐరన్ దగ్గర వద్దు అంటారు, జింక్స్ లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. ఇట్లాంటి సెంటిమెంట్లు చాలా కామన్గా నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అది ఓవర్ షాడోడ్ బై సక్సెస్, ఆటోమేటిక్గా థింగ్స్ ఆల్వేస్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అది ఆ చిన్న అదే మీరు అంతా ఇంత లక్ ఫ్యాక్టర్ అన్నారే, ఆ చిన్న లక్ ఫ్యాక్టర్ ఉంటే లాంజివిటీ ఉంటుంది. లేదంటే ఇక అంటే టూ మచ్ ఆఫ్ స్టేక్స్ ఇన్వాల్వ్ కదండి. సక్సెస్ అనేది ఓకే, ఈ సక్సెస్ హెల్త్తో చేస్తే మనకు కూడా సక్సెస్ అవుతుంది, ఓ పాజిటివిటీ ఉంటుంది కదా. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఇండస్ట్రీలో. ఇప్పుడున్న పొజిషన్లో ఫార్ములా సినిమాలు ఇవేమీ ఆడటం లేదు. ఏదర్ ఈవెంట్ ఫిల్మ్స్ ఆర్ లేదంటే డిఫరెంట్ సబ్జెక్ట్తో నావెల్ కాన్సెప్ట్స్తో వచ్చినాయి, లేదంటే రూటెడ్ ఫిల్మ్స్ వస్తుంటేనే ఇప్పుడు హిట్ అవుతున్నాయి. బట్ 80 to 90% ఫార్ములా ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల ఇండస్ట్రీలో సినిమాకి వెళ్ళే హ్యాబిట్ ఆడియన్స్కి కొంచెం తగ్గుతుందని ఫీల్ అవుతున్నారు మీరు కూడా? లేదు, ఇప్పుడు కూడా మేము టెంప్లెట్ ఫిల్మ్స్ అనేదాన్ని టెంప్లెట్లో ఉన్నా కొత్తగా ఉండాలనేదే మేము ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్, అందుకని ఫార్ములా సేమ్ అయి ఉండొచ్చు, బట్ దాంట్లో ట్రీట్మెంట్ అవి ఏమన్నా కొంచెం నావెల్గా ట్రీట్ చేయగలిగితే అలా మనం ఫార్ములా ఉన్న కథలు కూడా మరి నావెల్గా ట్రీట్ చేస్తే మళ్ళీ సక్సెస్ అయినవి ఉన్నాయి. ఎందుకంటే మా ఫిల్మోగ్రఫీ చూస్తే మీకు అబ్బా ఏంద్రా ఈ తలక నొప్పి అనుకుని మీకు కనపడదు. లేదు, అన్ని మంచి సినిమాలే, మంచి సినిమాలే. లేకపోతే తిట్టుకునేటట్టయితే ఎప్పుడు ఏ రోజు టెంప్లెట్ సినిమా కూడా అట్లా ఉండదు. మా మదర్ అన్నారు ఒకసారి, అర్థమయ్యే సినిమాలు తీరారా మీరు అన్నారు లై తర్వాత. అది నాకు తెలిసి కొంచెం కాంప్లికేటెడ్గా క్యారెక్టర్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఉంటుందేమో అనే ఒక ఫీలింగ్ నాకు. లేయర్స్ ఎక్కువ ఉంటాయి, షూటింగ్ కి కొంచెం టైం ఇచ్చి ఎడిటింగ్ లో కరెక్ట్ గా ఎడిటింగ్ కాదు అంటే వాళ్ళకి టూ మెనీ క్యారెక్టర్స్, టూ మెనీ లేయర్స్ ఉండి ఈ లేయర్ని ఎక్కడో లింక్ చేసి వాళ్ళంతా అంటే నేనేది మా మదర్ ఏజ్ వాళ్ళకి ఏంటంటే స్మూత్గా ప్రశాంతంగా వెళ్ళిపోయేటట్టుంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది అనమాట. శ్రీకారం నచ్చింది వాళ్ళకి. శ్రీకారం లాంటి, దూకుడు లాంటి లెజెండ్. ఓకే, నేను ఒక్కడనే మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు అసలు. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటే నేను సినిమా బాగుందా బాగాలేదా అనే దానికంటే అరే అర్థమైందా అర్థం కాలేదా అనే డిస్కషన్ మీదే ఆ సినిమా ఇది డిస్కషన్ జరిగేది. అది ఆ సినిమా ఫేట్ డిసైడ్ అయిపోయింది అనేది. ఎవరైనా ఇంటెలిజెంట్ అని చెప్పుకోవాలనుకుంటే సినిమా బాగుందని చెప్పుకోవచ్చు. అంతే, నేనైతే అదే అనుకుంటున్నా. సుకుమార్ గారితో ఇంటరాక్షన్ ఎలా ఉంది? ఆయనతో సినిమా తీసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? హోప్ఫుల్లీ. మధ్యలో యాక్చువల్గా ఒకటి ట్రై చేసాం, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయింది అనుకున్నాం, కానీ బట్ ఎందుకో అది వర్కౌట్ జరగల. లేకపోతే అరౌండ్ 2016 ఆ టైంలోనే అయిపోయేది. మంచి కాంబినేషన్. మీరు ఒకటి గమనిస్తే బాలకృష్ణ గారు పోస్ట్ కోవిడ్ అన్ని సూపర్ హిట్స్, అన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇంతకుముందు అలా చేసేవాళ్ళు కదా. డైరెక్టర్స్ విషయంలో చాలా క్యాజువల్గా ఉండేవాళ్ళు, అందుకని కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ వచ్చినాయి ప్రీ కోవిడ్. ఇప్పుడు కరెక్ట్ డైరెక్టర్స్తో కరెక్ట్ ప్రొజెక్షన్స్తో సినిమాలు వస్తున్నాయి. ఈ చేంజ్ కారణం ఏంటని అనుకుంటున్నాను? టైం అనే అనుకుంటాను నేనైతే. ఆ టైంలోనూ ఆయన నమ్మే చేశారు, ఈ టైంలోనూ నమ్మే చేశారు. ఆ టైంలో they weren't able to deliver, but this time they were able to deliver. అంటే అన్ని సినిమాలు ఫ్యాన్స్ కి నచ్చే విధంగా, ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే విధంగా తీస్తున్నారు. బాటమ్ లైన్ డైరెక్టర్స్ ను కూడా మంచి ఫామ్ లో ఉన్న వాళ్ళు, ప్రామిసింగ్ డైరెక్టర్స్. సార్ ఆ టైంలో కూడా కొద్దిగా ఫామ్ లో ఉన్నారు అనుకునే డైరెక్టర్లు కూడా they weren't able to deliver. అదే అనేది టైం అనేది. సో అప్పుడు ఆయన ఎట్లా నమ్మి చేశారు, ఇప్పుడు అట్లాగే నమ్మే చేస్తున్నారు. బట్ ఈ టైము దీస్ వర్కింగ్ అవుట్ వెల్, అంతే నేను అనుకునేది.
ప్లస్ ఇందులో ఆయన డూప్లు చేయటాలు అయ్యేం లేదు, చాలా బిలీవ్ చేసి చేస్తారు. అసలు ఎప్పుడు ఇష్టం ఉండదు అసలు. అదే అదే వెరీ రిస్కీ ఏరియాస్ లో తీసారంట కదా, హిమాలయాస్, జార్జియా. అంటే రిస్కీ ఏరియాస్ అంటే అక్కడేమో మీరు ఈ డ్రెస్ చూసారు కదా ఎట్లా ఉంటుంది, కాటన్, కాటన్ ఇది. విండ్ అక్కడేమో -degrees అసలు కొద్దిగా మామూలుగానే ఇప్పుడు మనకుండే హైదరాబాద్ దీనికే ఇప్పుడే గాలి ఎక్కువ ఉంది అనుకోండి, విండ్ ఈజ్ మోర్, మనం కొట్టేస్తూ ఉంటుంది. ఇక అట్లాంటిది అక్కడ ఓపెన్ ఏరియాలో ఇట్లాంటి డ్రెస్సుల మీద ఇక ఎట్లా ఉంటుంది అసలు. ప్రొపలర్ మళ్ళా ప్రొపలర్ ఎఫెక్ట్కి వాళ్ళు అంటే మేమంటే జాకెట్లు అన్ని వేసుకుని కూర్చునేవాళ్ళు ఉండేవాళ్ళం. మరి అసలు ఆయన అంటే మొండి అట్లా కాబట్టి ఇట్లా రావడం కూడా కాదు కదా. ఒక్కోసారి ఆ షాట్ కోసం 10 నిమిషాలు, పావు గంట, అరగంట అట్లా నుంచోవలసి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కిందకి దిగలేరు మళ్ళా. ఇవన్నీ అంటే ఆ డెడికేషను అవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా మూర్ఖంగా ఉంటారు కాబట్టి మొండిగా ఉండటం వలన ఇక ఇవన్నీ ఆయన కాబట్టి చేసేస్తున్నారు అట్లా అంతే. యాక్చువల్గా ఇటువంటి ఫిల్మ్స్కి అదే బాగా హెల్ప్ అవుతుంది. చూసే వాళ్ళకి కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తాయి. అంటే డెడికేషన్ అయింది ఎప్పుడూ అంతేలేండి. కాకపోతే మనకి చూసే వాళ్ళకి అంటే సినిమాలో చూస్తుంటే వాళ్ళు ది డోంట్ నో వాట్ ద టెంపరేచర్ ఈస్ అట్ దట్ టైం. మనకి లైవ్లో మనం చూస్తున్నాం కాబట్టి మనకి తెలుసు అది ఎట్లా చేసి ఉంటారో బాబు అనేది. బోయపాటి గారు, బాలకృష్ణ గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటుంది వాళ్ళ కాంబినేషన్. అంటే ఈయన్ని బెస్ట్ చూపించాలంటే బోయపాటి గారు చూపించాలి. ప్లస్ ఈయనకి బోయపాటి గారికి బెస్ట్ హీరో ఎవరంటే బాలకృష్ణ. అంతే. అంటే అసలు బాలయ్య అంటే అసలు ఆయన లెన్సింగే మారిపోద్దండి. అదేంటో అసలు చూపించే విధానమే నాకు తెలిసి మిగతా వాళ్ళకి పట్టుకుంటాం కూడా కష్టమే. అది శ్రీకారం ఫిల్మ్ బాగానే ఉన్నా కూడా ఇట్ డిడ్ంట్ గెట్ రిజల్ట్. అవును. కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏం లేదండి, పోస్ట్ కోవిడ్ కాదు, నేను చెప్తాను. దానికి అసలు మేము కథ అనుకుని ఒక హీరోకి వినిపించి ఆయనకి నచ్చి ఇమీడియట్గా చేస్తాను అని అన్నప్పటికీ ఆ తర్వాత వేరియస్ చేంజెస్ అయ్యి హీరో మేము స్టార్ట్ చేసి రిలీజ్ అయ్యే టైంకి మేము ఫస్ట్ అనుకున్నప్పుడు పాయింట్ వాజ్ నావల్ పాయింట్. ఆ తర్వాత మహర్షి వచ్చేసేసినాక మాకు అది కొంచెం కొద్దిగా అంటే వినేసిన ఫీలింగ్, చూసేసిన ఫీలింగ్ వచ్చింది. అదొక ఆస్పెక్ట్. ఆ తర్వాత కోవిడ్ ఒకటి, ఇంకోటి. నేను వాళ్ళంతా అండి ఇప్పుడు ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందని ఇంకో ఫ్యాక్షన్ సినిమా ఆడకుండా పోదుగా, ఒక లవ్ స్టోరీ వచ్చిందని ఇంకో లవ్ స్టోరీ ఇది అవ్వదుగా. పాయింట్ ఒకటే ఉండొచ్చు, బట్ ట్రీట్మెంట్ 100 రకాలుగా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ నచ్చితే మెయిన్ ఫ్యామిలీస్ వర్ స్టిల్ నాట్ కమింగ్ టు ద థియేటర్స్. నాట్ కమింగ్. మనది ఫ్యామిలీ సబ్జెక్ట్ అయిపోయింది, యూత్ సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే ఎమోషన్ ఈజ్ మోర్ ఆన్ ది ఫాదర్ సన్ అండ్ యూత్. ఇంకో రీజను కరెక్ట్గా అదే టైంలో జాతిరత్నాలు రిలీజ్ అవటం, అదేమో లాఫింగ్ అవుట్ లౌడ్ లాగా మీమ్ బేస్డ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఉన్న ఆ డల్ పీరియడ్కి పీపుల్స్ ఆడియన్స్ దీనికి ఏంటంటే ఒక పర్ఫెక్ట్ సినిమా, చక్కగా వచ్చామా, మంచిగా నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు. అంటే దట్ వాజ్ ద టైం. అది ఒక ఫ్యాక్టర్. లేకపోతే ఇట్ టుక్ వెరీ గుడ్ ఓపెనింగ్స్. ఎవడు బాగోలేదు అన్నాడు ఎవడూ లేడు. బట్ దాన్ని ఏమంటాం, పక్కన జాతిరత్నాలు అనేది పట్టం, బీయింగ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మూలన చాలా సినిమాలు ఆ టైంలో రిలీజ్ అయినాయి కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్, అంటే కంటెంట్ డ్రివెన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అంత ఎక్కువ చేయలేదు ఆ టైంలో. సార్ ఆ టైం కాదు, ఇప్పటికీ చెప్తున్నా, ఫ్యామిలీ సినిమాలు అని చెప్పేసినంటే ఇట్ విల్ టేక్ టైం అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ యూత్ఫుల్ ఫిలిం ఆర్ పెద్ద సినిమా అనేది తప్పితే మౌత్ టాక్ విపరీతంగా వస్తే తప్పితే ఫ్యామిలీస్ అని చెప్పేసి అనేది ఈలోగా ఏంటంటే అసలు ముందు రెవెన్యూ లేదంటే ముందు దాంతోనే సగం చెప్పేస్తున్నారు. సినిమా అనేది ఎట్లా ఉందనేది పక్కన పెట్టేసి ఫ్యామిలీ సినిమా అంటే గబుక్కున వాళ్ళు ఏమి న్యూన్ షోకి వచ్చే జనాలు కాదు.
ఆ టైం పడుతుంది కదా ఫస్ట్ sustain షోలకో అవ్వాలి. నూన్ షోలకో ఇప్పుడు అంత వచ్చేవాళ్ళు gap ఎవరు ఉండలేదు. యూత్ ఇప్పుడు అంతా ఈ స్పీడ్ దీంట్లో అంత గ్యాప్ సెట్ అవట్లా. దానికి తోడు ఇప్పుడు బిఎంఎస్ వాడు అవి పెడుతున్నాడు నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్. అవును 2-3 సినిమాలు రిలీజ్ అయితే కంపారిజన్స్ చేసుకుంటాం. వచ్చేస్తాయి. అవును సో ఇవాళ రేపు సోలో రిలీజ్ అనేది బెటర్ ఎప్పుడైనా కూడా. సోలో రిలీజ్ బెటర్. కాంపిటీషన్లో వచ్చిందంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు మనకి బెటర్ ఉండాలి. మంది బెటర్ ఉండాలి. అదే ఒక పబ్లిసిటీ కన్నా అది బిగ్ అడ్వాంటేజ్ అయిపోతుంది ఒక్కోసారి సినిమాకి. అవునవును, ఎలక్షన్ టైప్ అన్నట్టు ఒకరే గెలుస్తారు అంతే. type. ఈ మధ్య ఒక్కోసారి 3 సినిమాలు బాగానే ఆడేస్తున్నాయి కదండి. మొన్న లక్కీ భాస్కర్ పండగలు కాకపోతే లక్కీ భాస్కర్ టైంలో లక్కీ భాస్కర్ ఈసారి కూడా సంక్రాంతి కూడా 2 సినిమాలు బాగా ఆడినాయి. సంక్రాంతి అప్పుడు ఓకే. నేనేది అప్పుడు దీవాళి టైం కదా. లక్కీ 3 భాస్కర్ వచ్చినాయి. లక్కీ భాస్కర్ ఒకటిను అమరన్. అమరన్ 3 బాగానే ఆడేసినాయి కదా. అంటే మీరు దూకుడి లాంటి పెద్ద హిట్ తీశారు, తర్వాత పెద్ద పెద్ద హిట్లు వచ్చినప్పుడు మీకు మిస్సింగ్ అవుట్ ఫీలింగ్ వస్తుంటుందా? మనం ఇంకా మళ్ళీ దూకుడు లాంటి ఫిల్మ్ ఎప్పుడు తీస్తాం? అఫ్ కోర్స్ ప్రయత్నం ఎప్పుడు అదే ఉంటుంది. ఇంత మీకు చెప్పా కదా, అది హిట్, అరే హిట్ రా బాబు సినిమా అనే టాక్ వినపడితేనే మనకు అది పెద్ద సినిమానా చిన్న సినిమా అనేది కాదు. ముందు మనకు అది అసలు అదొక అదొక దీంట్లోకి వచ్చేస్తాం. ఇక అది పెద్ద సినిమా అని చెప్పేసి అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా జనాలు ఇదిగో ఇప్పుడు మీరు అన్నట్టు దూకుడు లాగా దూకుడు ఎంత ఇదే. యాక్చువల్గా కృష్ణగాడి వీరరామ గాథ కూడా మాకు ఆ టైంకి అంటే మంచి రిఫ్రెషింగ్ ఇది ఇచ్చిందనమాట. బట్ స్టిల్ ఆడియన్స్కి ఎప్పుడు పెద్ద సినిమాలు ఎక్కువ గుర్తుంటాయి. ఆ ఫ్యాక్టర్ ఒకటే తప్పితే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాచ్ దోస్ ఫిలిమ్స్. సో ఇది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదన్నా కానీ ఏది సక్సెస్ ఇస్తే అదే మనకి ఆక్సిజన్. రైట్. ఇప్పుడు టికెట్ రేట్స్ దీనికి పెంచుతున్నారా అఖండ 2కి? పెంచుతామండి. రీజనబుల్గానే ఉంటుంది. అది ఏమి అమ్మ అనుకునే తప్ప ఉండదు. వేరే లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజెస్ పెడుతున్నారు? తమిళ్ ఉంది. సౌత్ లాంగ్వేజెస్ హిందీ, తర్వాత అవధి అని ఇంకో లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్లో కూడా అవధి అంటే ఏదైనా రాష్ట్రానికి సంబంధించిందా లేదంటే? అంటే యూపీ, బీహార్. అక్కడ లోకల్ అంటే ఆల్మోస్ట్ 90% సిమిలర్ టు హిందీయే. బట్ అది ఎక్స్ప్లోర్ చేద్దాం. స్లాంగ్ తేడా. రైట్. అంటే మీరు అఖండ డెమోగ్రఫిక్స్ చూసుంటారు, అట్లీస్ట్ యూట్యూబ్ వైజ్ అయినా కూడా మీకు ఐడియా ఉంటుంది కదా ఏ ఏరియాలో ఎక్కువ చేసింది అఖండ. సో వాళ్ళంతా అఖండ 2కి టార్గెట్ ఆడియన్స్. అవును అవును. సో మీరు చెప్పిన అవధి లాంగ్వేజ్ అనేది అందులోంచి. అవును. ఇంతకుముందు తెలుగు ఏమన్నా అయినాయా లాంగ్వేజ్? మ్యాక్సిమం 2-3 సినిమాలు నేను కూడా గూగుల్ చేస్తే దొరికినాయి అంతే. అది ఓకే, దట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్స్పెరిమెంట్ అంతే. హిందీ కూడా ఇప్పుడు వినలేదు అవధి అనే లాంగ్వేజ్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు హిందీయే. సిమిలర్ టు హిందీ. బట్ అదే అన్నట్టు వాళ్ళకి ఆ ఇంటీరియర్లో ఆ స్లాంగ్ మారి మన చోట హిందీ లాగానే ఉంటుంది. బట్ దాన్ని ఏమంటాం ఇప్పుడు నెల్లూరు అంటే ఒక యాస, తెలంగాణ అంటే అట్లా అది ఒక డిఫరెంట్ లాగా ఉంటుంది. అంతే డైలెక్ట్ అంతే. తమన్ గారు మ్యూజిక్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది ఈ ఫిల్మ్కి. బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే ఆయన ఇద్దరు అంటే స్పెషలైజ్ సింగర్స్ని, ఇద్దరు సిస్టర్స్ని, ఇద్దరు అక్కడ ఆయన మంత్రాలతో బాగా వైరల్ అయిన వాళ్ళని తీసుకుని వచ్చి చేశారు. సో అటువంటి ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి ఈ ఫిలింలో. ఈజ్ పుట్టింగ్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ అందులో. దీనికి ఇది అవసరం అనుకుంటే ఎట్లా ఒకట్లా పట్టుకుని తీసుకుని వచ్చేసి ఆ డెడికేషన్ ఇది బాగానే గట్టిగా చేస్తున్నాడు. హోప్ఫుల్. సో మీరు అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ చూసారు తమన్లో, దూకుడుకి అఖండాకి? ఏముంది అదే ఎనర్జీ. అంటే అప్పట్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్, దాంతోనే స్టార్ అయ్యారు. అప్పటికి ఇప్పటికి ఏం లేదు. అంటే అంతా ఆ ప్యాషన్, ఆ పిచ్చి అట్లాగే ఉంటుంది. కాకపోతే కొద్దిగా లైఫ్ స్టైల్ లావిష్గా ఉంటుంది. మోర్ ఇన్స్టా ఫ్రెండ్లీ. సో మీరు అఖండ ఫైనల్ ప్రోడక్ట్ చూస్తుంటారు? ఫైనల్ అంటే దాన్ని ఏమంటాం రా వెర్షన్.
సో మీతో నేను లెజెండ్ టైమ్ లో కూడా మాట్లాడాను. యు ఆర్ వెరీ ఇంప్రెస్డ్ అబౌట్ దట్ ఫిల్మ్. సినిమా రిలీజ్ ఈ సినిమా గురించి మీరు యువర్ పర్సనల్ ఈ ఒపీనియన్. సినిమా కూడా అదే ఉంది మనకల్లా. ఇప్పుడు ఏంటంటే సీక్వెల్ అవడం వలన మనం ఎంత మ్యాచ్ అవుతాం దానికి ఎక్స్పెక్టేషన్స్కి. ఎందుకంటే ఈ మధ్య నాకు పర్సనల్గా పార్ట్ 2 నచ్చింది, బాగుందని చెప్పేసి అనుకున్న సినిమాలు కూడా ఆడియన్స్ పార్ట్ 1 బాగుంది కదా పార్ట్ 2 కంటే అనేది మనం వింటూ ఉన్నాం ఈ మధ్య. ఎవెన్చువల్ గా మళ్ళీ పార్ట్ బ్లాక్ బస్టర్లు అయినాయి. బట్ స్టిల్ ఆ చిన్న 1-2 days లో 1 day రిలీజ్ అప్పుడు అది ఏముందిరా బాగానే ఉంది కదా అంటే అంత గుర్తుపెట్టుకుంటున్నారా? 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా పార్ట్ 1 అనేది నా డౌట్. అంటే అంత గుర్తుంటుందా అని. పోనీ వాళ్ళు మళ్ళీ ఓటీటీలో చూసినాను కాదు, ఆ రిలీజ్ అప్పుడు చూసినాను. సో మళ్ళీ 2-3 years తర్వాత రిలీజ్ అవుతుంటే అంత బాగా గుర్తుండిపోతుంది. ఆర్ ఏ ఫ్యాక్టరీలో వాళ్ళు 1 బాగుంది అంటున్నారు. ఇవన్నీ నేను కూడా గెస్ట్ చేయలేకపోతున్నా. కానీ ఈ మధ్య సీక్వెల్స్ వచ్చినాయి పెద్ద బ్లాక్ బస్టర్స్. అవును, పెద్ద బ్లాక్ బస్టర్స్. అవును, అంటే 2 times 3 times వెళ్తున్నాయి కలెక్షన్స్. అవును, అదే ఇట్లోనే డెఫినెట్గా ఇది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏది పెట్టుకుని వస్తే దానికి తగ్గట్టే ఉంటుంది. ఒక బాలకృష్ణ, బాలయ్య బాబు, బోయపాటి 3 గెటప్స్ ఉన్నాయి అన్నారు. ఒక యంగ్, ఒక అఖండాలో ఉండే టైపు అండ్ అవును మీరు చూసినాయే కదా. ఇప్పుడు యంగ్ గెటప్ మీరు చూసారు ఆల్రెడీ. ఇప్పుడు అఖండాకి యంగర్ వెర్షన్ ఆల్రెడీ దట్ ఈస్ పార్ట్ 1 కదా, ట్రైలర్లో అంతే కదా. సో ఇట్స్ ఎ లాజికల్ సీక్వెన్స్. లాజికల్ స్టోరీ అనేది లాజికల్ గా స్టార్ట్స్ ఆఫ్ వేర్ అఖండ ఎండెడ్ అట్లా అంటే ఆ క్యారెక్టర్స్ అయ్యి. సో 3 గెటప్స్ అన్నారు. సో 1 more బాలకృష్ణ ఉంటారా లేదంటే పెద్ద బాలకృష్ణనే? ఏమంటే పార్ట్ 1లో ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఒకటి, అది ఒకటి కదా వెనకమాల. ఇంకోటి మనకి పార్ట్ 1లో ఉన్న గెటప్ ఒకటి ఉంది కదా, అది ఏది వితౌట్ దిస్ అంటే అనేది ఉండదు కదా, అదే ఇంకో గెటప్. రైట్. సో పార్ట్ 1లో చూసింది ఎక్స్టెన్షన్. పార్ట్ 1లో చూసిందే కాదు, పార్ట్ 1లో జరిగిన సీక్వెన్స్లు ఇక్కడ ఉంటాయి. క్యారెక్టర్ కూడా ఎక్స్టెండెడ్ క్యారెక్టర్ అంతే. రైట్. బట్ అందులో మోస్ట్లీ సౌత్ ఇండియా ఉంటుంది, ఇది కొంచెం ఇండియా వైజ్ మహాకుంభ్, హిమాలయస్ అంతే ఆ చుట్టుపక్కలే ఉంటుంది కథగా. సో ఈ ఫిలిం బాగా ఎక్స్పెన్సివ్ ఫిలిం అంటున్నారు షూటింగ్ వైజ్ కూడా. బాగానే లేదండి, ఎనీ బిగ్ మూవీకి ఎంత అవుతాయో అంతే అవుతాయి. అంతేగాని ఎడిషనల్గా అంటే అన్ని రియల్ ప్రిఫర్ చేస్తారు కదా, గ్రాఫిక్స్ వెళ్ళలేదు వీలైనంత వరకు రియల్ లొకేషన్స్, రియల్. అవును, దానికని కొంచెం ఎక్కువ అవుతుంది. లేదు ఇప్పుడు ఒకటండి మనకు తెలిసింది లైవ్ లొకేషన్లో అయితే ఇంతలో అయిపోతుందా అవ్వచ్చు అని మనం అనుకుంటాం. ఆ గ్రాఫిక్స్కి వెళ్ళింది అనుకోండి మనకి అసలు ఎంత అవుతుందో కూడా మనకు తెలియదు, అవుట్పుట్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. సో లైవ్ లొకేషన్స్ అంటే ఖర్చు ఎక్కువ, సీజీలో అయితే ఖర్చు తక్కువ అనేది ఐ డోంట్ థింక్ లాజికల్ రీజన్ కాదు ఎవరికైనా. ఎందుకంటే లైవ్ లొకేషన్లో చేస్తే అట్లీస్ట్ మనకు ఒక సేఫ్టీ అన్నా ఉంటుంది. ఈ గ్రాఫిక్స్ ఏంటంటే మనం ఫైనల్ ప్రోడక్ట్ చూసేదాకా కూడా మనకి కొద్దిగా భయంగానే ఉంటుంది, ఏంట్రో బాబు ఎట్టా వస్తుంది అనేది. గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు అన్ని లైవ్లో చేయలేం కదా. సో ఆబ్వియస్గా డైరెక్టర్ విజన్ బట్టే ఉంటుంది. టైంలో చేశారన్నారు. అవును, సో అది చాలా రిస్కీ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా కదా. అట్లాంటి అంటే మనం లైవ్లో కూడా చేయగలిగినవి డెఫినెట్గా ఎప్పుడైనా సరే గ్రాఫిక్స్ కంటే కూడా లైవ్లో చేయగలిగినవి చేస్తేనే బాగుంటుంది. దాంట్లో సీజన్లో మనం దాన్ని రిప్లికేట్ చేయాలంటే కష్టం కదండి అసలు. ఇది కుంభమేళ కైండ్ ఆఫ్ వీటిని ఏమన్నా క్లోజులు కావాలంటే ఊరినే మనం ఏమన్నా మ్యాచ్ చేసుకోవచ్చు తప్పితే, బట్ మిగతా ఫ్రేమింగ్ అసలు ఆ వైబు ఇవన్నీ మనకి లైవ్గా షూట్ చేయలేని సీజీలో చేయటంలో తప్పేం లేదు. బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ చూస్తే సమరసింహారెడ్డితో ఒక స్టైల్ తెచ్చారు ఆయన. ఓన్లీ హీ కెన్ డూ సచ్ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అనేసి. దాని తర్వాత మళ్ళీ సింహాతో వచ్చింది. ఆ సింహా నుంచి ఇది పీక్ అనుకుంటున్నానండి. అప్పటి నుంచి బోయపాటి గారే మళ్ళీ రీఇటరేట్ చేసి దిస్ ఈస్ లైక్ డివైన్ యాడ్ అవటం వల్ల ఇంకొంచెం
మోర్ ఇంటెన్స్ గా ఉంటుంది, మధ్యలో యాక్చువల్గా ఫియర్స్ గా, మధ్యలో యాక్చువల్గా అనిల్ రావుపూడి కూడా తెలంగాణ అది స్లాంగ్ సరదాగా బాగానే చేశాడు, పట్టాడు. సరదాగా Yeah, చేశాడు. అది బాగానే పట్టాడు. మన భగవంత్ కేసు అది different film, award కూడా కూడా సేమ్ అదే ఇది. మీరు సో ఐ థింక్ దిస్ ఇస్ ద పీక్స్ ఆఫ్ బాలకృష్ణ గారు సో ఫార్ అనుకుంటున్నాను. ఉంటుంది, ప్రొడ్యూసర్లు ఇట్టాగే చెప్తారు అనుకుంటే మళ్ళీ చేయలేదు. అంటే మీరు అలా చెప్పే టైప్ కాదు, మీరు అసలు చెప్పడమే గొప్ప. అంటే అందరూ అట్టాగే మాట్లాడుకుంటారు కాబట్టి ఎవరైనా ఇక అది ప్రొడ్యూసర్ ఖాతాల్లో అట్టాగే వేస్తూ ఉంటారు కదా. అది ఇది అట్ట చెప్పడం అని కాదు, అందరూ ఇంతే కదరా అనుకుంటారు. అది రేపు మనం చెప్పినట్టుగా ఉంటే అప్పుడు ఓకే, లేదంటే మళ్ళీ ఇక మామూలు. బాలకృష్ణ గారు బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఫుల్ ప్రూఫ్ అన్నట్టు, డెఫినెట్ హిట్. తేజస్విని గారు ఫస్ట్ టైం షీఈస్ గెటింగ్ ఇన్ టు ప్రొడక్షన్, మీతో కొలాబరేట్ అయ్యారు ఫస్ట్ టైం. సో దాని గురించి చెప్తారా? అంటే తనకి ఏంటంటే షీ వాంటెడ్ టు యాక్టివ్లీ గెట్ ఇన్ టు ప్రొడక్షన్ అనమాట. సో అఖండ మంచి టైటిల్ కానీ దాని డివైన్ ఇది ఉంది కదా, సో దీంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేస్తారు. అంటే జస్ట్ లైక్ షీ వాంట్స్ టు నో ది ప్రాసెస్ ఆఫ్ ది ప్రొడక్షన్. లేటర్ ఆన్ దే వాంట్ టు డూ independently. They want to continue So, into production. దీనికోసం అది. సో సబ్జెక్ట్ సెలెక్షన్స్ లో కూడా షీ గెట్స్ ఇన్వాల్వ్డ్, బాలకృష్ణ గారి ప్రాజెక్ట్స్. అది తర్వాత అవి మనకి ఐడియా idea లేదు. లేదు. బట్ ఇదైతే ఇది ఆల్రెడీ కాంబినేషన్ సీక్వెల్. సో ఇది దీని వరకు ఏంటంటే బోయపాటి గారు ఇక ఎలాగో. రైట్. బట్ మిగతా పాటలు మరి ఐ డోంట్ థింక్ సో అనుకుంటాం. బాల్ పార్క్ ఫిగర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీకి? అసలే అట్లాంటి చెప్పరు మీరు. బౌండరీ లిమిట్లెస్. ఇక దానికి ఏమంటాం, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అది ఏదో ఇంత ఉండాలనుకుంటాం, అది అంత ఉంటుంది, అంతలోకి వచ్చి ఆగుద్దా చెప్పడం కొద్దిగా కష్టమేనండి. మీరే అన్నారు ఎక్స్పెక్టేషన్స్ హుమాంగస్గా ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎక్స్ట్రాడినరీగా వస్తాయి. అవి వస్తాయి ఓపెనింగ్స్ తో 3 times, 2 part 1 మినిమం. ఓపెనింగ్స్ ఇక అందులో డౌటే లేదులేండి. నేను అనేది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది. ఇంతకు ముందు మాస్ ఫిల్మ్స్ అంటే కొంచెం లిమిటేషన్స్ ఉండేవి, ఇప్పుడు అవేం లేవు. ఏ సెంటర్లో వాళ్ళు ఎక్స్ట్రీమ్, ఎవరైతే ఎక్స్ట్రీమ్ అల్ట్రా అనుకునే వాళ్ళు చూస్తున్నారు, బీసీ సెంటర్లో చూస్తున్నారు. ఈవెంట్ ఫిల్మ్స్, అదే ఈవెంట్ ఫిల్మ్స్ అంటే అల్టిమేట్గా దే వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. సో అలాంటివి ఉన్నాయిరా అన్నప్పుడు కొంచెం లిమిటెడ్గా ఫిల్మ్స్ చూసేవాళ్ళు కూడా వచ్చి చూసేస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరికైనా ఎంటర్టైన్ అవ్వాలనే ఉంటుంది కదండి. సో ఆ ఎంటర్టైన్మెంట్లో బిగ్ స్క్రీన్ ఎక్స్ట్రావగెన్సా, ఆ ఫీల్ కూడా చేయాలని. నెక్స్ట్ టైసన్ నాయుడు ఎప్పుడు రిలీజ్? 1 monthలోనా లేకపోతే డేట్ చూసుకోవాలంతే. ఇంకా ఏమున్నాయి పైప్ లైన్లో? ఉన్నాయండి 2 సినిమాలు నడుస్తున్నాయి, బట్ విత్ ఫ్రెష్ డైరెక్టర్స్ అండ్ ఫ్రెష్ స్టార్ క్యాష్. రామ్ కామ్ 2 కొత్త వాళ్ళతో చేస్తున్నాం అనమాట. మిగతా కొన్ని ఉన్నాయి, బట్ ఐ థింక్ లిటిల్ టూ ఎర్లీ టు డిస్కస్. అనుకోకుండా ఇప్పుడు మాట్లాడుకున్నా కానీ అది అవుతుందా అవుదో తెలియదు. సో కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడ్యూసర్స్కి? సార్ అసలు ఈ పీరియడ్ అంతా వెయిట్ అండ్ వాచ్ పీరియడ్ అసలు నా లెక్కలో. ఎందుకంటే కమిట్ కాకుండా ఉండటం బెటర్. ఎందుకంటే ఓటీటీ అన్సర్టనిటీ చాలా, అంటే ఓటీటీ అనే కాదు, నాన్ థియరిటికల్ టోటల్ ఈజ్ ఇన్ ఏ వెరీ అన్సర్టన్ సిచ్యువేషన్. సో అది ఒక క్లారిటీ వచ్చేదాకా గబుక్కున దాన్ని ఇగ్నోర్ చేసి దిగే స్టేజ్ కాదేమో అనేది నా ఫీలింగ్. ఇప్పుడు అంటే పర్వాలేదు అనుకుని, ఫర్ ఎగ్జాంపుల్ టు బి వెరీ ఆనెస్ట్, కొంతమంది యాక్టర్స్కే మార్కెట్ ఉంది, థియేట్రికల్ మార్కెట్. చాలామంది యాక్టర్స్ ఓటీటీ మార్కెట్ని పట్టుకొని దే ఆర్ లైక్ డిమాండింగ్ మోర్ రెమ్యునరేషన్. ఇట్స్ నాట్ ఎనీమోర్ కాదండి ఇప్పుడు. ఇక ఇట్స్ నాట్ లైక్ దట్ ఎనీమోర్. రెమ్యునరేషన్ గురించి అని కాదు అసలు. ముందు అంటే ఇదివరకు ఏంటంటే ఓకే ఇంత బడ్జెట్ ఇంత బిజినెస్ అంటే ప్రాజెక్ట్ వైబిలిటీయే కొంచెం ప్రాబ్లమాటిక్. మనకు ఒక క్లారిటీ ఉండేది, ఎందుకంటే బిజినెస్ వాజ్ ఆల్వేస్ ఫిక్స్డ్. ఓకే శాటిలైట్ నుంచి ఎంత రావచ్చు, థియరిటికల్ వీ ఆల్వేస్ హ్యాడ్ క్లారిటీ. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ ముందు మనం మాట్లాడుకునే ఓటీటీ అవుతుందా అవదా, అసలు శాటిలైట్ అవుతుందా అవదా, లెక్కలు వేసుకోవడానికి లేదు. ఒక చిన్న సినిమా అండర్ 10 crores
అప్పుడు ఇక మన నమ్మకంతో తీయగలిగి వెళ్ళిపోవాల్సిందే. థియేట్రికల్ మీద అంతే. డిపెండ్ అయితే తీయగలిగితే అంతే. ఓటీటీ నాన్ థియేట్రికల్ మీద డిపెండ్ అవ్వకుండా చేయగలిగితే సినిమాలు బ్రహ్మాండం. అంతే. డిపెండ్ అయినవి అవి ముందలే వాళ్ళ కథ వినిపించా, లేకపోతే ఈ రెండు మీద వాళ్ళ డిపెండ్ consent అవ్వాలంటే తీసుకుని- మీ చేతిలో పెద్ద హీరో ఆర్ మిడ్ రేంజ్ హీరో, పెద్ద డైరెక్టర్ ఆర్ మిడ్ రేంజ్ డైరెక్టర్ కావాలి. బట్ కొత్త వాళ్ళతో కొంచెం రిస్క్ చేసి లిమిటెడ్ బడ్జెట్ లో తీయగలిగితే థియేట్రికల్ నమ్ముకొని దాని తర్వాత హిట్ అయితే మిగిలినవి వస్తాయి. ఇప్పుడు సినిమాలు చేయాలి అంటే థియేట్రికల్ నమ్ముకుని చేస్తేనే దిగాలి, లేదనుకుంటే వెయిట్ అండ్ వాచ్ లాగానే ఉండాలి అని మా ఒపీనియన్. అది అదే ఇప్పుడు జరుగుతుంది కదా. అంటే నేను చూస్తున్నాను కదండి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ వీళ్ళలో కూడా చాలామంది ఏంటంటే మరి ఇందురా బాబు వాళ్ళ ముందు వాళ్ళకి వినిపించి వాడు ఓకే అనుకుంటే చేసుకుందాం. ఇప్పుడు అదే లేకపోతే జరుగుతుంది కదా. దేనికి ఓటీటీ అన్నట్టు అయిపోయింది. క్లోజ్ అయితేనే సినిమాలలో కనీసం short ఏదో అంటే ఒకటిలో అదేం చిన్న ఉంటాయి. అమౌంట్ కాదు కదండి, ఇట్స్ సబ్స్టాన్షియల్ అమౌంట్. అది మనం ఇగ్నోర్ చేయలేము. అది ఇగ్నోర్ చేయడం కాదు, బడ్జెట్స్ అఫోర్డ్ చేయలేదు. అది లేకుండా బడ్జెట్స్ అఫోర్డ్ చేయలేదు. అదేంటంటే అది అరే మనకి మిగిలిపోతుంది అనుకునే అమౌంట్లు కాదు, వాళ్ళ ముందు ప్రాడక్ట్ ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కానీ టు అమౌంట్. బి ఆనెస్ట్ బడ్జెట్ లో 60-70% రెమ్యునరేషన్ అవుతుంది కదా. మరి అవును, ఆ రెమ్యునరేషన్ పార్ట్ పక్కన ఇప్పుడు లేదు. నేను అనేది ఇప్పుడు 60-70% రెమ్యునరేషన్ పక్కన పెట్టే మాట్లాడుతున్నాను ఇప్పుడున్న సిచ్యుయేషన్. దో ఈవెన్ ఇఫ్ దే కమ్ ఇన్ టు ప్రాఫిట్ షేరింగ్ దిస్ థింగ్ ఆల్సో, వీ డోంట్ నో హౌ వైబుల్ ఇట్ వుడ్ బి. ఎందుకంటే రెమ్యునరేషన్ పక్కన పెట్టినా మూవీకి ఒక బడ్జెట్ ఉంటుంది కదా వేరే వీటికి అన్నిటికీ. అది మ్యాచ్ అవ్వగలమా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక అన్సర్టన్ ఇప్పుడు పరిస్థితిలో ఉంది కొద్దిగా. థియేట్రికల్ లో కూడా ఏ మాత్రం బాగాలేకపోయినా జీరో రెవెన్యూ అయిపోతుంది. అవును అవును. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్టార్స్. ఇంత ముందు యావరేజ్ ఉండే, ఇప్పుడు యావరేజ్ లేవు అసలు. అఖండ ఫిల్మ్ I think it will be like the much needed big boost after దూకుడు తర్వాత ఆరెంజ్ పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.